గురువుగారు అంటే మీరు చెప్పారు 'ఛత్రపతి శివాజీ' గారిని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నాను. దేశభక్తి మీకు చాలా ప్రాణం గాని. అయితే ఈ దేశభక్తిని ప్రాణంగా మీరు చెప్తున్నారు గదా! అయితే మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో జూసినా, ఆంధ్రాలో జూసినా, తమిళనాడులో జూసినా, కేరళలో జూసినా ఒక కర్ణాటకలో తప్ప అంటే సౌత్ ఇండియాలో జూసుకుంటే కర్ణాటకలో తప్ప ఇంక ఎక్కడ గూడా 'ఛత్రపతి శివాజీ' అని తన గురించి మాట్లాడింది లేదు ఎవరు గూడా. అది పొలిటీషియన్సే గావచ్చు, యూతే గావచ్చు. ఎందుకంటారు? ఎక్కడ లోపం అది? ఎక్కడ లోపం అంటే, అక్కడున్న రాజకీయ పార్టీలలో ఆ భావన లేకపోవడం వల్ల. ఆ హ్మ్. ప్రభావం కొందరిలో పడుతుందిప్పుడు. ఇప్పుడు నాకు ఈ ప్రభావం ఎందుకు పడుతుందంటే, నేను మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నాను గాబట్టి, ఇక్కడ లోకల్‌గా మనకు కొన్ని సమస్యలున్నాయి గాబట్టి, నేను వారిని ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను. అలాగే సౌత్‌లో గానివ్వండి, కర్ణాటకలో ఇప్పుడు నేను దాదాపు తిరుగుతున్నాను. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళే వాళ్ళు చాలా ఉన్నారు. అటు తమిళనాడు గాని, కేరళ చూసే వరకు అక్కడ సరైన ఆధ్యాత్మిక గురువులు లేకపోవడం వల్లనే నేను అనుకుంటున్నానండి. హ్మ్. ఎందుకంటే, ఒక గురువు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక విషయం జెప్పాలంటే, ఆ విషయం మీద ఆయనకు అవగాహన ఉండాలి. అది చెప్పినప్పుడు ఆ సమాజంలో, ఆ ప్రజల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక చైతన్యం వస్తుంది గాబట్టి, అక్కడ చెప్పేవాళ్ళు సరిగ్గా లేరేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య నేను కోయంబత్తూర్ వెళ్ళాను. శ్రీ శ్రీ జగ్గి వాసుదేవ్ గురూజీ ఉన్నారు. వారు ఒక్కొక్కరు ఒకరిని ఆదర్శంగా తీసుకొని బతుకుతుంటారండి. వారిని శివుడిని ఆదర్శంగా తీసుకొని వారు ముందుకు వెళ్తున్నారు. తమిళనాడు అటు వచ్చే వరకు అమ్మవారిని తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి నేనేందంటే నాకొక శివాజీ ప్రేరణ గాబట్టి నేను దాన్ని శివాజీ మహారాజ్ గారిని తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. అందులో రావాలన్నదే మా తపన. ఆ దిశగా మేము బాగా ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఇప్పుడు గురువుగారు మనం చూసినట్టయితే చాలా చోట్ల గోహత్యలు జరుగుతున్నాయి. సో, వాటి గురించి మీరెట్లా అంటే ఇలాంటిది తీసుకుంటే ఇలా వీటి నిర్మూలన జరుగుతది. అంటే ఈ గోహత్యలు లేకుండా ఉంటది. గోహత్య నిర్మూలన జరగాలి అంటే ప్రతి ఇంట్లో ఆవు ఉండాలండి. హ్మ్. ఆవుని మనం ప్రేరణగా తీసుకొని మన ఇంట్లో మనం సాకాలండి అది. ప్రతివాడు బయట ఏదో మార్పు రావాలి, వాడి ఇంట్లో మార్పు రావాలి, రావాలి అంటే కుదరదండి అది. ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ కావాలనమాట. భగవద్గీత చాలా క్లియర్‌గా చెప్తుందండి. "ఉద్ధరేదాత్మనో ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఏవ హి బంధుః ఆత్మ ఏవ హి రిపుః ఆత్మన" అంటుంది. నిన్నెవరు ఉద్ధరించరయ్యా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్తుందనమాట. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడమే భారతీయత అనమాట. ఎక్కడికో ఎళ్ళాల్సిన ఒకప్పుడు మనమంతా కుటుంబ సభ్యులం కలిసి ఉండేవాళ్ళం. ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆవు ద్వారా వచ్చే పేడని మనము ఒక పంటలో వేసేసి దాని ద్వారా వచ్చిన పంటని స్వీకరించేవాళ్ళము. మనం స్వీకరించే ఆహారం అంతా ఒక ఔషధంగా ఉండేదనమాట. ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈరోజు ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలనమాట. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక కారు ఉంటుంది. కానీ ఈరోజు ఆవులు ఉండట్లేదు. కాబట్టి ఆ గోహత్య ఆగాలి అంటే ఫస్ట్ ఆ గోవుని ప్రతి ఇంట్లో మనం సాకాలి. మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలనేది నా ఆలోచన అండి. ఇప్పుడు వాళ్ళు హత్య చేస్తున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు హత్య చేస్తున్నారు. దాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నారు దాంట్లో రకరకాల కారణాలున్నాయి. భారతదేశం నుంటూ ఈరోజు లక్షల్లో టన్ను ఎక్స్‌పోర్ట్ అవుతుంది విదేశాలకు. హ్మ్. ఎందుకంటే మనం పెట్రోల్ మీద ఆధారపడి ఉన్నామనమాట. ఆ పెట్రోల్ మనకు రావాలంటే ఇది వాళ్ళకి ఇవ్వాలి అగ్రీమెంట్ ఉన్నది. అందుకే ఇప్పుడు ఆగాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో నుంచి ఈ కారు, ఈ వస్తువులైతే వెహికల్స్ ఉన్నాయో అవి మనమంతా బ్యాటరీ అటువైపు వెళ్ళాలి. వాళ్ళ నుంచి వచ్చే వాడకాన్ని మనం తగ్గించుకోవాలన్నమాట. ఎక్స్‌పోర్ట్ పెరగాలి. ఇంపోర్ట్ తగ్గించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ఇంపోర్ట్‌ని తగ్గించుకుంటామో, స్వదేశీ ఉత్పత్తులను వాడతామో, అప్పుడు ఈ దేశం చాలా పూర్వవైభవంకొస్తుంది. ఒకప్పుడు మనం ఇంట్లో ఎడ్ల బండి ఉండేది. మనం పెట్రోల్ మీద ఆధారపడి లేమన్నమాట. హ్మ్. కానీ ఈరోజు మనము ఆ వస్తువులకు ఆకర్షితులం అవుతున్నాం అన్నమాట. ఇంట్లో సోఫా సెట్టు, డైనింగ్ సెట్టు అన్ని సెట్ ఉందంట. కానీ మనిషి అప్‌సెట్ ఉన్నాడట. ఉపయోగం ఏంటండి? మనిషి అప్‌సెట్ ఎందుకున్నాడు అంటే కోరికలు పెరిగిపోయాయండి. ఈ కోరికల్ని మనిషి తగ్గించుకోవాలనమాట. కాశీ వదిలేసి వెళ్ళేసి ఏదైనా వదిలి రామంటే ఒకడు వంకాయ వదిలేసాడు, ఒకడు బెండకాయ వదిలేసారు అంటున్నారు. ఫస్ట్ మనం వదిలేయాల్సింది కోరికలనమాట. కాబట్టి ఆ విదేశీ వ్యామోహం తగ్గించుకొని, ఈ స్వదేశీ పట్ల వ్యామోహం పెంచుకోవాలనమాట. మన ఋషులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఆ పూర్వవైభవం రావాలంటే గురువులు చెప్పిన మాట మనం వినాలే. శ్రద్ధగా వినాలనమాట. ఇప్పుడు మీరు చెప్తున్నారు దేశం మీద ప్రేమ రావాలి అంటే గురువులు చెప్పిన మాట వినాలి. ఈ దేశం మీద ప్రేమ రావాలంటే చిన్నప్పటి నుంచెల్లి పాఠశాలలో చెప్పాలి గదా! మన గురువులు. ఇప్పుడు అది చెప్తున్నారంటారా? మన దేశాన్ని ప్రేమించమని, మన దేశంలో ఇట్లా ఉంటది, మన దేశ సంస్కృతులు ఇలాంటివి అని జెప్పేసి మన పాఠశాలల్లో గురువులు చెప్తున్నారంటారా? అందుకే విద్యా విధానంలో మార్పు రావాలండి. విద్యా విధానంలో మార్పు రావాలి అంటే ప్రతి పిల్లవాడికి స్కూల్‌లో భగవద్గీత చదివించాలండి. ఒకటో తరగతి నుంచి ప్రతి పిల్లవాడికి భగవద్గీత చదివించారనుకోండి, వాడు తప్పు చేయడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవియస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శన అంటుంది. విద్య అంటే వినయం వస్తుందనమాట. ఈరోజు ఏం చదివిపిస్తున్నారండి ఈరోజు? పుస్తకంలో పని గ్రామర్ స్కూల్‌లో చదువుతున్నారండి.
ఏం చదువుతున్నారంటే అంటే వాళ్ళు కేవలం సంపాదన గురించి చదువుతున్నారు. ఏదో ఈరోజు సంపాదించాలి, అమెరికా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, విదేశీ వ్యామోహం పెరిగిపోయిందనమాట. కాబట్టి ఆ వ్యామోహాన్ని తగ్గించుకొని భారతదేశంలో ఉన్న వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, వేమన శతకం కానివ్వండి, అట్లా చాలా విషయాలు మనకున్నాయి ఈరోజు. ఎందుకు అంటే ఒకప్పుడు తల్లి వడి ఇంపార్టెంట్ ఉండే అండి. ఆ తల్లి వడియే బాలేదండి ఈరోజు. ఒకప్పుడు తల్లి జ్ఞానవంతురాలుగా ఉంటుండే కాబట్టి, ఆ జ్ఞానాన్ని ఆ పిల్లలకు పంచేదనమాట. మన ఇంట్లోనే ఒక పాఠశాలలాగా ఉండేదనమాట. హ్మ్. పోనీ ఈరోజు ఆ తల్లి వడి బాలేదంటే పోనీ బడికి వెళ్దామంటే, ఆ బడిలో కూడా ఏం చదివిపిస్తున్నారు అంటే, ఆ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి. వాడేదో ఇంగ్లీష్‌లో మాట్లాడితే వాడు గొప్పవాడయిపోతున్నాడు అన్నట్లుగా దాని మీద వ్యామోహం పడుతున్నారు కానీ, దానివల్ల నాకైతే ఉపయోగం కనపడట్లేదు. పోనీ అక్కడి నుంచి గుడికి వెళ్తే అక్కడైనా ఏదైనా జ్ఞానం లభిస్తుంది అంటే, ఆ గుళ్ళు కూడా ఈరోజు మనం మాక్సిమం చూస్తున్నాము వ్యాపార కేంద్రాలంగా మారిపోతున్నాయండి. దక్షిణ చెప్పడానికి ఇది నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే ఏది ఒకప్పుడు పురోహితుడు అన్నారండి. పురోహితుడు అంటే పుర అంటే ఊరండి. హితుడు అంటే ఆ ఊరు హితం కోరేవాడనమాట. బ్రాహ్మణుడు అంటే ఆ ఊరి యొక్క హితం కోరేవాడే. కానీ ఈరోజు అలాంటివి కొన్ని సమస్యలుగా ఉన్నాయి నాకు అనిపిస్తుంది కాబట్టి మార్పు మన ఇంట్లో నుంచే రావాలి. ఆ తల్లి నుంచే మార్పు రావాలి. ఒక ఛత్రపతి శివాజీ తయారయ్యారంటే ఒక జీజాబాయి గొప్పతనం అన్నమాట. ఆ తల్లిలో ఆ కోరికలుండేయి కాబట్టి, ఆ పుట్టబోయే వాడిలో కూడా అదే కోరికలతోని పుడుతూ ఉంటారండి. హ్మ్. కాబట్టి మనం దేనికైనా ఒక ముహూర్తం అనేది ఉండేదండి ఒకప్పుడు. కానీ ఈరోజు ఏమీ లేకుండా పోయిందండి. ప్రతి విషయంలో మనకు చాలా ఇబ్బందిగా ఉంది. చెప్తూ వెళ్తే మెయిన్ యువకులలో మార్పు రావాలి. సంజీవయ్య పార్క్ కానివ్వండి, ఇందిరా పార్క్ కానివ్వండి ఏది ఖాళీగా ఉండట్లేదండి. ఏదో ఆ సినిమాలు చూసేసి ఈ లవ్, లవ్, లవ్ అనేసి వాలంటైన్స్ డే అని దాని మీద పడుతున్నారే కానీ, బర్త్‌డే సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే దగ్గరికొస్తున్నామండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే చాలా మందికి తెలీదండి. కేవలం ప్రతివాడు నీకు లవర్ ఉన్నాడా? నాకు లవర్ ఉన్నాడా? అని ఈ డిస్కషన్ తప్ప, నువ్వు మహాభారతం చదివావా? రామాయణం చదివావా? భగవద్గీత గురించి తెలుసుకున్నావా? అనే డిస్కషన్ ఎక్కడ కనబడట్లేదండి. కాలేజెస్ పేర్లు మంచి మంచి పేర్లు పెట్టుకుంటున్నారు కానీ, మార్పు కాలేజ్ నుంచి విద్యార్థుల దగ్గర నుంచే రావాలండి. మీరిప్పుడు చెప్పారు కదా! బర్త్‌డే, వాలంటైన్స్ డే అని. అట్లనే రీసెంట్‌గా మదర్స్ డే చేశారు. అట్లనే ఫాదర్స్ డే చేస్తున్నారు. విమెన్స్ డే చేస్తున్నారు. ఈ ఒక అమ్మకి, నాన్నకి ప్రత్యేకమైన ఇలాంటి ఒక రోజు అవసరం అంటారా? భారతీయులకు ఇవన్నీ అవసరం లేదండి. విదేశాల్లో ఏమంటే, వాళ్ళు ఒక సంవత్సరం పెళ్లి అయిపోయి వాళ్ళు సంసారం జేస్తే సంతోషం అన్నమాట ఆళ్ళకి. అందుకే దాన్ని సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు. ఒక సంవత్సరం వాళ్ళు కాపురం చేశారు గాబట్టి దాన్ని సెలబ్రేషన్ చేసేవాళ్ళు. భారతదేశం అది గాదు. మనది 60 సంవత్సరాలైనా కూడా షష్టి పూర్తి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అది అవును. 16 సంస్కారాలు మనకున్నాయి పుట్టినప్పటి నుంచి. సో, మనం అది జరుపుకునే వాళ్ళం కానీ, ఈరోజు మనం కాపీ కొడుతున్నామండి. మనం ఎప్పుడు కాపీ కొట్టొద్దండి. టీచర్ పిల్లవాడిని అడిగిందంట. జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. పిల్లవాడికి ఆన్సర్ తెలుసు కాబట్టి పిల్లవాడు పూరి అని ఆన్సర్ రాశాడంట. ఎనక వాడికి కాపీ కొట్టాలంటండి. వాడు అనుకున్నాడంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోదని వాడు చపాతి అని రాశాడంటండి. ఈ 2 పేపర్ ఆన్సర్ టీచర్ దగ్గర వెళ్ళిందంట. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంటండి. టీచర్ అనుకున్నదంట పూరి అయినా, చపాతీ అయినా గోధుమ పిండితోనైందని ఇద్దరికి 100, 100 మార్కులేసేసింది. మనం ఎప్పుడు జీవితంలో కాపీ కొట్టొద్దండి. అనుభవించాలన్నమాట. భారతీయతనే అనేదే అనుభవించేది. ఆధ్యాత్మిక అనేది అనుభవించేది. అనుభవించి చెప్పేవాడే గొప్పవాడన్నమాట. కాబట్టి మనం విదేశీయులు వాళ్ళేదో చేసుకుంటున్నారని మనం దాన్ని చేసుకుంటూ వెళ్తే ఇది మన ధర్మానికి మంచిది గాదు. కాబట్టి మనం ధర్మానికి మంచిది అంటే మనం గురువులు చెప్పిందే వినాలండి.